నమస్కారం రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. పసందైన వంటకాల్ని పరిచయం చేసే రుచి చూడు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం ఉన్నాం చింతల్లో ఉన్న వనిత గారింట్లో. మరి ముందుగా వనిత గారిని పరిచయం చేసుకుని తను మన కోసం తయారు చేసే రెసిపీస్ ఏంటో అడిగిద్దామా? హాయ్ వనిత గారు. చూడు వ్యూయర్స్ కోసం ఇవాళ ఏం తయారు చేయబోతున్నారు? శనగపప్పు బొబ్బట్లు అండి. శనగపప్పు బొబ్బట్లు స్వీటే కదా? స్వీట్. ఓకే. ముందుగా శనగపప్పు బొబ్బట్లకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? శనగపప్పు, గోధుమ పిండి, మైదా, బెల్లం, యాలకులు, నూనె, నెయ్యి. సో వ్యూయర్స్ చూసారు కదండి, మరి శనగపప్పు బొబ్బట్లకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేశారు వనిత గారు. తయారు చేసే విధానం ఏంటో, ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి వనిత గారు? గోధుమ పిండి, మైదా పిండి కలిపి ఒక గంట ముందు నానబెట్టాలండి. ఓకే. సో ఎలా తడుపుతారు? మామూలుగా కొన్ని వాటర్ తోనే కొంచెం లూజ్ గా తడపాలండి. ఓకే. అది ఆల్రెడీ తడిపినట్టున్నారు కదా? తడిపేసి చూద్దాం. ఓకే, చాలా సాఫ్ట్ గా అవుతుంది కదా? సాఫ్ట్ గా. అసలు అవుతాయండి. మామూలుగా అయితే చపాతీ చాలా కష్టపడాల్సి వస్తుంది. ఏం కాదండి. నార్మల్ చపాతీ పిండి కూడా ఇట్లాగే అట్లా ఉండదు, బొబ్బట్లకు వేరు ఉంటదండి. ఓకే ఓకే. సో దీంట్లో గోధుమ పిండి అండ్ మైదా పిండి ఇట్లా ముట్టుకొని టోయ్ టోయ్ అంటుంది. సో మైదా పిండి అండ్ గోధుమ పిండితో కలిపిన ఇది ముద్ద అండి. చపాతీ పిండి లాగా రెడీ చేసుకోవాలి. మనం చపాతీ పిండి కొంచెం గట్టిగా తడుపుకుంటాం కదా, దీన్ని మాత్రం కొంచెం లూజ్గానే తడుపుకోవాలట. దట్టు హాఫ్ అన్ అవర్ ముందుగా, రైట్? హాఫ్ అన్ అవర్ ముందుగా తడిపెట్టుకుని హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. ఓకే. శనగపప్పు ఉడికించి ఓకే కచ్చాపెచ్చగా మిక్సీ బట్టి బెల్లం కలిపి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు అదేనా? ఓకే. సో ఇది పూర్ణం కదా? ఓకే. సో శనగపప్పుని కొంచెం ఉడికించుకుని దాంట్లో కొద్దిగా బెల్లం, తెల్ల బెల్లం వాడినట్టున్నాం కదా? సో తెల్ల బెల్లం వాడితే ఆహా సూపర్ ఫ్లేవర్ వస్తుంది. దీంట్లో యాలకుల పొడి కొంచెం వేసాను. చూసారా, చెప్పడం మర్చిపోయారు, నాకు తెలిసిపోయింది. సో అది, సో యాలకుల పొడి కూడా వేయాలి దీంట్లో. అప్పుడు ఇలా పూర్ణం లాగా రెడీ అవుతుంది. సో బొబ్బట్లు అంటే అందరికీ తెలిసిన విషయమే. యాక్చువల్గా పూర్ణ బొబ్బట్లు చేసుకుంటూ ఉంటాము. దాన్ని కొంచెం గోధుమ పిండి, మైదా పిండితో స్పెషల్గా చేయడానికి ట్రై చేసింది. సో ఇప్పుడు దీన్ని దాంట్లో స్టఫ్ చేసి బొబ్బట్లు చేయడం అంతేనా? చాలా ఈజీ కదా? మరి ఇది పెట్టేసుకుందామా? ప్యాన్ పెట్టేసుకో. స్టవ్ వెలిగించండి ఫస్ట్. వంట చేసేది నువ్వా నేనా అంటారా? ఓకే. ఏమన్నా బరువు ఉందా అండి? వెయిట్ లిఫ్టర్స్ అలాగే ఉండాలండి. ఓహో, బొబ్బట్లు చేయడానికి అలాగే మందంగా. ఓకే. చపాతీకి వేరేది వాడతారా మీరు? ఓకే. పిండి కొంచెం తీసుకొని సో ఉండలు రెడీ చేస్తున్నారు, రైట్? రెడీ చేసి. ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్. ఓకే. సో పెళ్ళై ఎంత కాలం అయింది? 12 years అయింది. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ప్రైవేట్ జాబ్ చేసి. ఓకే. ఏం పేరు మీ వారి పేరు? నరేంద్ర బాబు అండి. ఓకే. సో ఎంతమంది పిల్లలు? 2. ఏం చేస్తూ ఉంటారు? చదువుతున్నాం. 6th class బాబు, 5th class పాప. 5th class బాబు పేరేంటి? సాయి ప్రణవ్. ఓకే. ఇంకో పాప పేరేమన్నా? ఐశ్వర్య. ఐశ్వర్య, వనిత, నరేంద్ర కుమార్, సాయి ప్రణవ్, ఐశ్వర్య. గుడ్, నైస్ ఫ్యామిలీ. ఓకే. సో మీ ప్రాపర్ ఎక్కడ? మాది ప్రాపర్ విజయవాడ. ఇక్కడికి వచ్చి ఎంత కాలం అయింది? మేము 12 years అయింది. 12 years నుంచి ఇక్కడే ఉంటున్నారా? అంతా హైదరాబాద్ సిస్టమ్ అలవాటు పడిపోయారా? అయిపోయిందండి. ఓకే. మీ అమ్మ వాళ్ళు అందరూ అక్కడే ఉంటారా విజయవాడలో? లేదు, నల్గొండ. అమ్మ వాళ్ళది నల్గొండ, అత్తగారు వాళ్ళది విజయవాడ, రైట్? ఓకే. సరే కానివ్వండి సార్. తను మీకు ఏమవుతారు? ఫ్రెండ్ అండి. ఫ్రెండ్. మీ పేరేంటండి? పుష్పలత గారు. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే, సేమ్ కాంప్లెక్సా? ఓకే ఓకే. మీరేం చేస్తూ ఉంటారు పుష్పలత గారు? ఓ అవునా, మీ బ్లౌజ్ మీరే కుట్టుకుంటారా అయితే? సో చపాతీ పిండి లాగా చేసుకోవాలి కదా, చపాతీ లాగా చేయాలి. మరి ఇది బెస్ట్ బెస్ట్ అండి. ఓకే, అందుకే కదా ఇక్కడ పెట్టింది మీరు. మరి ఎందుకండి వాడట్లేదు? ఓ దీంట్లో ఆల్రెడీ స్టఫ్ చేసేసాను. మనం ఆ కర్ర యూజ్ చేయట్లేదా? వద్దండి, దానికి చేయకూడదు. ఓకే. దాని మీద ఆయిల్ ఏమైనా వేయాలా? వేయాలండి. వేసేయండి పుష్పలత గారి లోపు. ఆయిల్ వేయండి. ఎక్కువ తక్కువ అయినా ఏం కాదుగా? ఎక్కువైందని ఓకే. సో లో ఫ్లేమ్ లోనే దీన్ని వేసేయాలి కదా, వేగనివ్వాలి. ఓకే. సో మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అన్నారు కరెక్టే.
సో ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఫ్రీ టైంలో బ్లౌజెస్ స్టిచ్చింగ్ మీరు కూడా అచ్చా, మీ కాంప్లెక్స్ లో అందరూ బ్లౌజ్ కుట్టించుకునేలా లేరు, కుట్టుకునేలానే ఉన్నారు కదా. అవునండి. డిజైన్స్ అవి ట్రై చేస్తూ ఉంటారా? వర్క్ చేస్తానండి. ఓ, మగ్గం వర్క్ వచ్చా? అబ్బా ఎంత సూపర్ తెలుసా మగ్గం వర్క్ వస్తే. మరి చక్కగా బయట ఏదైనా బిజినెస్ లాగా చిన్న బొటీక్ లాగా స్టార్ట్ చేయొచ్చు కదా. ఇంకా అంత టైం ఉండదండి పిల్లలతోని. పెద్దవాళ్ళు అయిపోయారు కదా పిల్లలు. ఇంకా మధ్యాహ్నం ఖాళీగా ఉండదు, ఏదో ఒకటి వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టడం. మార్నింగ్ వంట అదంతా బ్రేక్ఫాస్ట్ తో సహా అన్ని రెడీ చేసి అన్ని పెట్టాలి. చేసి పెట్టాలి. అన్ని చేసి. ఎన్ని గంటల వరకు వెళ్ళిపోతారు స్కూల్ కి? పిల్లల 8 కల్లా వెళ్ళిపోతారు. ఓకే, సో వాళ్ళు 8 కల్లా వెళ్ళిపోతే 8 లోపు మీకు వంట అంతా అయిపోవాలి. అవునండి. 8 నుంచి తర్వాత మధ్యాహ్నం ఏదైనా స్నాక్స్ అవి చేస్తారా? చేసి పెడతాను. మళ్ళీ ఇది ఈ మిగిలిన టైం అంతా ఏం చేస్తుంటారు? టీవీ చూస్తుంటాం, బుక్స్ చదువుకుంటుంటాం. ఫ్రీ టైం దొరకదండి కొంచెం ఎప్పుడో ఖాళీగా కొద్దిగా. ఓకే ఓకే, సో టీవీ చూసి ఇట్లా వంటలు అవి ట్రై చేస్తున్నాను. కొత్త కొత్త వంటలు అంటే ఇంట్రెస్ట్ ఏనండి. ఏవి బాగా చేస్తారు? స్పైసీగానా, స్నాక్సా, లేకపోతే స్వీట్సా? స్వీట్స్ కాదు, స్పైసీగా బిర్యానీ బిర్యానీలు బాగా అలా చేస్తాను. ఓకే, మరి మాకెందుకు స్వీట్ చేసి చూపిస్తున్నారు? టైం ఉండదని. సరే అయితే అన్ని ఐటమ్స్ చేస్తానండి, స్వీట్ హాట్ అన్ని. మీ పిల్లలకి ఏవి ఇష్టం మీరు చేసే వాటిలో? హాట్ ఇష్టం. హాటే ఇష్టం. ఓకే, అంటే నేను స్వీట్ కాబట్టి నా కోసం స్వీట్ చేస్తున్నారు, అది మీరు అర్థం చేసుకోవాలి. అంతేనా? అవునండి. మీరు అనాలండి ఆ మాట. చక్కగా ఉబ్బుతున్నాయి కదా రొట్టెలు ఉబ్బినట్టు. చపాతీను నెయ్యితో కూడా కాలుస్తారా? అవునండి, కొంచెం. ఓకే ఓకే, సరిపోయిందా? చక్కగా వేగిందా? కాలిందా? కాలింది. కాలిందంటారా వేగిందంటారా? కాలిందంటారా? కాలడమే కదా ఇది. ఓకే, వీర విపరీతంగా నెయ్యి వేసేస్తున్నారు ఆవిడ. మీరంత స్లిమ్ గా ఉంటే మాత్రం అందరూ అంత నెయ్యి తినాలా? బాగుంటాయండి బొబ్బర్లకు నెయ్యి కదా, నెయ్యితోనే టేస్టీగా ఉంటాయి. నిజమే. ఓకే, దాన్ని కూడా తీసేసుకోండి. వీటిని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేయాలా మరి? ఉందా రెడీగా? రెడీగా. ఇది తీసేద్దాం ఇక్కడ నుంచి. వేడి వేడి బొబ్బట్లు రెడీ అండి, టేస్ట్ చెప్పండి. తప్పకుండా వనిత గారు. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, వనిత గారు ప్రిపేర్ చేసిన వేడి వేడి బొబ్బట్లు నా చేతిలో రెడీగా ఉన్నాయి. సో ఎలా ఉండబోతున్నాయో టేస్ట్ చూసి చెప్తాను. తీపి బొబ్బట్లు అంటేనే తీపి కదండి. సో దాంట్లో ఎంత మనకి తీపి అవసరమో అది పర్ఫెక్ట్గా సెట్ అయింది. కొంచెం నాకంటే ఈ పిండి ఏదో కొంచెం సాగినట్టుగా అనిపిస్తోంది, కానీ అది అలా ఉంటేనే టేస్టీగా ఉంటుంది అని వనిత గారు చెప్పారు కాబట్టి సో మేబీ అట్లాగే ఉంటుందేమో. సో మొత్తానికి శనగపప్పు బొబ్బట్లు సూపర్. ఇప్పుడు రుచి చూడు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.